దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఘనులైన మీ అందరితో కలిసి అల్పుడునైన నేను కూడా ప్రభు సన్నిధిని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రెండవ రాత్రి మనం కలిసి దేవుని మాటలు ధ్యానం చేద్దాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 11వ అధ్యాయము 27, 28 వచనాలు. లూకాసు వార్త 11వ అధ్యాయము 27, 28 వచనాలు. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భములు నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవి అని కేకలు వేసి చెప్పగా, ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవి అని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరీ ధన్యులని చెప్పెను. చిన్న ప్రార్థన. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ రెండవ రాత్రి మరొక పర్యాయం నీ మాటలు ధ్యానించడానికి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం కొరకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు పాటలు, ఆరాధన, వర్తమానము, సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందారు. అందుకొరకు స్తోత్రాలు. అల్పుడను, కొద్దివాడను, నిష్ప్రయోజకుడను నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందండి. ఈ నీ ప్రజలను నీ వాక్యము చేత దర్శించి దీవించండి. వెలపట ఉండి వింటున్న వారిని సహితము నీ వైపు ఆకర్షించుకొనండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినములలో ఆయన అనేక ప్రాంతములను సంచరిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటించారు. ఆ క్రమంలో ఆయన అనేక ఉపమానములను తెలియచేశారు. ఆయన యొద్దకు వచ్చినటువంటి రోగులను స్వస్థపరిచారు. దయ్యముల చేత పీడింపబడినటువంటి వారికి విడుదలను అనుగ్రహించారు. చనిపోయిన వారిని సహితము బ్రతికించినటువంటి సాక్ష్యాలు గ్రంథస్థం చేయబడ్డాయి. క్రైస్తవ సంఘానికి అవి సుపరిచితమే. నేను మరలా చెప్పనవసరం లేదు. లూకాసు వార్త 11వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు వారు ఈ ఉపమానాన్ని తెలియచేయడం, సువార్త ప్రకటించడం, దయ్యముల నుండి విడుదల కలిగించడం, రోగులను స్వస్థపరచడం, ఈ కార్యక్రమాలు ఈ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు. అయితే ఈ సందర్భంగా ఆయన దేవుని మాటలు ప్రకటిస్తూ ఉండగా ఇలాగే వింటున్నటువంటి ప్రజలలో నుండి ఒక ఆమె స్పందించిందట. ఆమె ఏమని మాట్లాడుతూ ఉందంటే, యేసు ప్రభువును గురించి, నిన్ను కనిన గర్భము ధన్యమైనది. బోధకుడా లేక యేసు, నిన్ను కనిన గర్భము ధన్యమైనది, నీవు కుడిచిన స్తనములు ధన్యమైనవి అని చెప్పిందట. మరియమ్మ తల్లి కడుపు ధన్యమైనది అని చెప్పింది.
పసిబాలుడుగా ఉన్న యేసయ్య ఆమె యొద్ద పాలు తాగినటువంటి ఆమె పాలిండ్లు ధన్యములైనవి అని చెప్పిందటండి. నిజమే కదా. అందుకు యేసు ప్రభు వారు స్పందించి, అవును, కానీ దేవుని వాక్యమును ఎవడు గైకొంటాడో వాడు మరీ ధన్యుడు అన్నా అంట. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఈ మాటల వెనుక ఉన్న దైవిక ఉద్దేశ్యాన్ని మనం తెలుసుకుందాం. ఈ రాత్రి దేవుని మాటలు ప్రకటించబడుతుండగా శ్రద్ధగా వినండి. వాక్యపరమైన సందేహం ఎవరికైనా ఉంటే, నేను గత రాత్రి చెప్పాను, మరలా చెప్తున్నాను, సందేహ నివృత్తికై కలిసి మీ సందేహ నివృత్తి చేసుకోవచ్చు. ఏ విధమైన అభ్యంతరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ పుస్తకం లూకాసు వార్త. లూకా అనే మాటకు అర్థము వెలుగునిచ్చువాడు లేక జ్యోతి అని అర్థం, లేక దీపము అని అర్థం. లూకా అనే మాటకు అర్థము వెలుగునిచ్చువాడు. క్రైస్తవుడు ఎలా ఉండాలి ఈ సమాజానికి అంటే, ఈ చీకటి సమాజంలో ఒక వెలుగును వెదజల్లేటువంటి, వెలుగును ప్రకాశింపచేసేటువంటి ఒక జ్యోతి వలె ఉండాలి క్రైస్తవుడు. మండుచున్న దివిటి వలె ఉండాలి. నువ్వు వెలిగించబడాలి, అనేకులను వెలిగించే ఒక జ్యోతిగా ఉండాలి క్రైస్తవుడు. లూకా అనే మాటకు అర్థం వెలుగునిచ్చువాడు. ఈ లూకా గ్రీకుల కొరకు ఈ సువార్త వ్రాసినట్లుగా చరిత్ర చెప్తోంది మనకు. మత్తయి సువార్త యూదుల కొరకు, మార్కు సువార్త రోమీయుల కొరకు, లూకా సువార్త గ్రీకుల కొరకు వ్రాయబడింది. ప్రపంచంలోనే అత్యధికమైన జ్ఞానాన్ని గడించిన జాతి గ్రీకులు. అలాంటి మా జ్ఞానమే మా దైవం, మాకున్న జ్ఞానంతో మేము ఏదైనా సాధించగలం అనుకునే వారితో దేవుని వాక్యము బహు బాహాటంగా స్పష్టంగా ఈ సువార్తలో నుండి మాట్లాడడం మనం చూస్తాం. లూకా ఎవరు అని ఆలోచన చేస్తే, ఇతడు ఒక వైద్యుడు అని బైబిల్ మనకు చెప్తోంది. క్రైస్తవుడు అనేవాడు చీకటి ప్రపంచానికి వెలుగునిచ్చే జ్యోతిలా ఉండడమే కాదు, క్రైస్తవుడు ఒక వైద్యుని వలె ఉండాలి. హీఈస్ లైక్ ఎ డాక్టర్. విశ్వాసీ సేవకుడు ఎవరనేది పక్కన పెట్టండి, క్రైస్తవుడు ఎవరైనా సరే వైద్యుని వలె ఉండాలి. వైద్యుడు తెలుగులో వైద్యుడు, ఇంగ్లీష్లో డాక్టర్. ఎవరు వైద్యుడు అంటే, వైద్యుడు అనే దానికి సరి అయిన నిర్వచనం ఏంటంటే, ఏ విధమైన ప్రక్రియ చేతనైనను ఎదటి వాని రుగ్మతను పోగొట్టువాడు వైద్యుడు. భూత వైద్యుడు అంటాం, ఆడికి తెలిసిన మంత్ర విద్యతో దెయ్యాన్ని పోగొడతాడు. భూత వైద్యుడు కూడా దెయ్యాన్ని పోగొడతాడు. ఏదో తిప్పలు పడి చీపురు పెట్టుకోవటం, ఏదో తిప్పలు పడి బిందినాదం పెట్టు, తెల్లారి కట్టకాలు పోగొడతాడు. సో వాడు భూత వైద్యుడు. ఎందుకు? వాడికున్నటువంటి ఆ మంత్ర విద్యతో దెయ్యాన్ని పోగొట్టాడు. ఏ విధమైన ప్రక్రియ చేతనైనను ఎదటి వాని రుగ్మతను పోగొట్టు వాడు వైద్యుడు. ఈజ్ ఏ డాక్టర్. ఆడొక డాక్టర్. మామూలుగా మనం డాక్టర్ గారిని పిలుస్తాం కదా, ఈ డాక్టర్ గారు కూడా తను చదివిన చదువును బట్టి, వైద్యపరమైన జ్ఞానాన్ని బట్టి నీ జబ్బుకు తగిన మందు ఇచ్చి నిన్ను బాగు చేస్తాడు. హీఈస్ ఆల్సో డాక్టర్. తనకున్న వైద్యపరమైన జ్ఞానం అది. సో డాక్టర్లు కూడా మనకున్న జబ్బులు పోగొడతారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్
సరే, డబ్బులు తీసుకోవడం అనేది పక్కన పెడితే ట్రీట్మెంట్ ద్వారా మన జబ్బును పోగొడతారు. సో వాళ్ళు కూడా వైద్యులే. క్రైస్తవుడు కూడా వైద్యుడే. ఎలా? నీకున్నటువంటి దైవికమైన శక్తి చేత, నీకున్నటువంటి దైవికమైన భక్తి చేత, నువ్వు గడించినటువంటి ఆధ్యాత్మిక అనుభవం చేత ఎదటి వ్యక్తుల యొక్క రుగ్మతను పోగొట్టగలిగి ఉండాలి. అంటే ఒక క్రైస్తవుడితో లోకస్తుడు మాట్లాడితే వాడికి నీ ద్వారా నెమ్మది కలగాలి. అది హీఈస్ ఏ క్రిస్టియన్. గొడవలు పెట్టేవాడు, సమస్యలు రేపేవాడు, కొట్టుకునేటట్టు చేసేవాడు వైద్యుడుగా, డాక్టర్ కాదు, లేకపోతే క్రైస్తవుడు కాదు. నిజమైన క్రైస్తవుడు మాట్లాడితే ఎదటి వానికి మనశ్శాంతి, నెమ్మది, ఆదరణ కలగాలి. అలాంటి వాళ్ళు అసలైన క్రైస్తవులు అన్నమాట. దేవునికి ఇష్టమైన క్రైస్తవులు ఎవరంటే వైద్యుని వల్లే బ్రతకాలి మనం కూడా. అందుకే పాస్టర్ గారి దగ్గరికి ఎవరన్నా దయ్యం పట్టిన వాళ్ళు వస్తే యేసు నామంలో ఆ దయ్యాన్ని పోగొడతారు. ఎవరైనా రోగస్తులు వస్తే కొబ్బరి నూనె రాచి ప్రార్థన చేయడం ద్వారా వారికి స్వస్థత కలుగుతుంది. సో సేవకులు కూడా డాక్టర్లు, మీకు సపరేట్గా డాక్టరేట్లు ఏం అక్కర్లేదు. నువ్వు ఎప్పుడైతే సేవకుడు అయ్యావో నువ్వు ఒక డాక్టర్వే. సో మీరు ఆల్రెడీ మీ పేరు ముందు డాక్టర్ పెట్టుకోండి. ఎవరైనా క్వశ్చన్ చేస్తే నన్ను పిలవండి, నేను చెప్తా, డోంట్ వరీ. లూకా ఇంకా ఎవరు అంటే చరిత్రకారుడు. 4 సువార్తలలో, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలు తీసుకుంటే 4 సువార్తలలో కూడా అత్యధికమైన చారిత్రాత్మకమైన సంగతులను తెలియచేసిన వాడు లూకా. మిగతా సువార్తల్లో ఇన్ని చారిత్రాత్మక ఆధారాలు ఉండవు. ఎందుకంటే ఇతను ఒక చరిత్రకారుడు కనుక అనేక చారిత్రాత్మక సంగతులను సంగ్రహించి గ్రంథస్థం చేశాడు లూకా. ఈ లూకా సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభువు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు దేవుని రాజ్యపు మర్మాలను, పరలోక రాజ్య సంగతులను ప్రకటిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ సమాజంలో ఉన్న ఒక ఆమె ఎలుగెత్తి మాట్లాడుతూ ఉంది, బోధకుడా, నిన్ను కనిన గర్భము, నీవు కుడిచిన స్తనములు ధన్యములైనవి అన్నదట. ఈ మాట గురించి కొన్ని సంగతులు చెప్తాను నేను. యేసు ప్రభువుని నవమాసములు మోసినటువంటిది కన్య మరియ. నిజంగా ఈ ప్రపంచంలో మరియ మాత, లేక వేళాంగిని మాత, సాగర మాత, ఇలా రకరకాల గుణదల మాత, అనేక చోట్ల అనేక పేర్లతో మరియమ్మ పూజింపబడడం అనేది మనం చూస్తున్నాం. కొంతమంది మరియ మాల కూడా వేసుకుంటున్నారు. ఆ గుణదల మేరీ ఉత్సవాలు వచ్చినప్పుడు తలనీలాలు సమర్పిస్తారు. అక్కడ తిరుపతిలో ఎలాగైతే గుండు చేసుకుంటారు, గుణదల్లో కూడా పోయి గుండు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసుకున్నారు, మనల్ని కూడా చేయించుకోమంటారు కొన్నిసార్లు. మా చర్చిలో ఒక అమ్మాయికి పిల్లలు లేక తిప్పలు పడుతుంటే ప్రార్థన చేసాం. దేవుడు కనికరించి ఓ బిడ్డనిచ్చాడు, ఓ కొడుకునిచ్చాడు. ఓ రోజున నా దగ్గరికే వచ్చింది, అయ్యా మరి మాకు పిల్లలు లేక బాధపడుతున్నప్పుడు మీరు ప్రార్థన చేశారు, దేవుని కృప వల్ల దేవుడు ఒక బిడ్డను మాకు ఇచ్చాడు, మేము వీడి పుట్టెంటుకలు గుణదల్లో ఇవ్వాలని అనుకున్నాము, మీరు కూడా వస్తే అంటే నన్ను కూడా గుడి చేయించుకోమనేమో. మొత్తం మీద వాళ్ళ ఆలోచన ఇదే ఉంది. మొత్తం మీద వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా మరియమ్మ గారికి మీ తలనీలాలు అక్కర్లేదు అనేది అర్థమయ్యేటట్లుగా చెప్పి, ఇంకెప్పుడు ఇటువంటి అసలు ఆలోచనలు పెట్టుకోవద్దు అని చెప్పి పంపించాను. అయిపోయి ఎందుకు ఇలా జరుగుతుంది? కొందరి ఇళ్లల్లో
మరియ మాత విగ్రహాలు కూడా ఉండడం మనం చూస్తాము. కొందరు ఇళ్లల్లో మరియమాత విగ్రహం దగ్గర ఆ భక్తి, ఆ నైవేద్యమో లేకపోతే ప్రార్థనో సాంబ్రాణి కడ్డీలు పెట్టుకోవడం కూడా చూస్తాను. నేను చూసినవే చెప్తున్నాను మీకు. ఎందుకు ఇలా జరుగుతుంది ప్రపంచంలో అంటే, ఆమె సాక్షాత్తు లోకరక్షకుడైనటువంటి దేవుణ్ణి నవమాసాలు తన గర్భవాసంలో మోయడానికి తన జీవితాన్ని అప్పగించుకుంది. యేసయ్యని లోకానికి తీసుకురావడానికి ఆమె గర్భం ధరించడమే కాకుండా ఎన్నో నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు దిగమింగింది. 9 నెలలు భయంకరమైన వేదన అనుభవించింది. అన్ని అనుభవించి ప్రభువు కొరకు తన జీవితాన్ని అప్పగించుకొని సమర్పించుకొనిన తరువాత ఒక శుభతరుణంలో లోకరక్షకుడు, ఆత్మయైన దేవుడు ఒక శరీరంలోనికి దిగి వచ్చి యేసు క్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన చంటి బిడ్డగా ఆ తల్లి దగ్గర పాలు తాగి పెరిగాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక కాలక్రమంలో ఆయన పెరిగి పెద్దవాడై ఆయన చేసిన అనిర్వచనీయమైన దైవ కార్యాలు, అసమానమైన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు, అనన్య సామాన్యమైన బోధలు మానవ జాతిని కట్టిపడేశాయి. మతపు కట్ల చేత కట్టబడిన ఈ ప్రపంచానికి బీటలు వారింపచేసి మత కట్ల నుండి ప్రజలను పరలోకం వైపు నడిపించిన అనన్య సామాన్యమైన బోధకుడు ఆయన బోధలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు చూసి నీ తల్లి ఎంత ధన్యమైనదో కదా, నీవు పాలు తాగినటువంటి నీ తల్లి పాలిండ్లు ఎంత ధన్యమైనవో కదా, నీలాంటి వాడిని కన్న నీ తల్లి జీవితం ధన్యం అన్నది. సో అంతటి గొప్పది కనుకనే కొందరు ఒక అడుగు ముందుకేసి ఆమెను ఆరాధించడం కూడా చేస్తున్నారు. విమర్శన దృష్టితో కాకుండా సత్యాన్వేషకుల కొరకు ఈ మాట చెప్తున్నాను. యేసు తల్లి అయిన మరియ ధన్యురాలే. ఎవరైనా ఒప్పుకొని తీరాలి. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మరియమ్మ ధన్యురాలు. కానీ ఆమె మాత్రం దేవుడైతే లేక దేవత అయితే కాదు. ఇది సత్యం. కనుక ఆమె ధన్యతను బట్టి ఆమెను కొనియాడవచ్చు, కానీ ఆమెను పూజించకూడదు అనే తెలుసుకోండి. స్తోత్రం చెప్పండి. పూజించకూడదు, కొనియాడవచ్చు. అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, అవును, నన్ను కనిన నా తల్లి ధన్యురాలే. అవును, గాని దేవుని వాక్యమును విని దానిని ఎవడైతే స్వీకరిస్తాడో, ఎవడు దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటాడో, ఎవడు వాక్యానుసారంగా జీవించడానికి తన బ్రతుకును కట్టుకుంటాడో వాడు మరియమ్మ కంటే ధన్యుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభు చెప్పారు. ఇక్కడ వాక్యము అనేది కొంచెం మనం అర్థం చేసుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము అనగా ప్రభువైన క్రీస్తే. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా స్పష్టంగా యోహాను సువార్త 1:1 మనకు చెప్తుంది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడు. ఇంకా చెప్పాలంటే దేవుడు మనకు కనబడడు. దేవుడు ఎవరికి కనబడడు. ఆయన ఇంద్రియాగోచరుడు, మానవ దృష్టికి అందనివాడు, మానవ స్పర్శకు అందనివాడు.
అట్టి సత్యస్వరూపి అయిన ఆత్మస్వరూపి అయిన దేవుడు మానవ జాతి యొక్క సౌలభ్యం కొరకై వాక్యరూపిగా వచ్చాడు. నేను మీకు గతంలో కూడా చెప్పాను ఈ మాట. ఏతద్వేవాక్షరం బ్రహ్మం ఏతద్వేవాక్షరం పరం. దేవుడు అక్షర స్వరూపిగా మారాడు, వాక్యంగా మార్చబడ్డాడు. ఆ అక్షర స్వరూపి అయిన దేవుడే ఒక శరీరంలోనికి దిగి వస్తే ఆ శరీరానికి పెట్టబడిన పేరు యేసుక్రీస్తు. ఇప్పుడు వాక్యమును గైకొని అంటే దీని యొక్క ఆంతరంగిక ఉద్దేశ్యం ఏంటంటే, యేసుక్రీస్తుని మీరు గైకొని నన్ను కన్నా నా తల్లి ధన్యురాలే గాని నన్ను ఎవడైతే స్వీకరిస్తాడో, ఎవడు నన్ను చేర్చుకుంటాడో, ఎవడు నా వాక్యానుసారంగా జీవిస్తాడో వాడు నా తల్లి కంటే ధన్యుడవుతాడు. ఈ మాట చెప్పడం వెనుక కొంచెం మీరు ఆలోచించాలి. యేసు తల్లి అయిన మరియా యేసును కన్న వరకే ఆమె పవిత్రురాలుగా ఉన్నది. అంటే ఈ లోక సంబంధమైన మాలిన్యము అంటకుండా జీవించింది. యేసయ్యను కనిన తరువాత ఆమె లోక మర్యాద చొప్పున యోసేపును వివాహమాడింది. యేసు ప్రభు తరువాత యోసేపు ద్వారా ఆమె పిల్లలను కన్నది. యూదా, యోసే, యాకోబు అను సహోదరులు ఇతనికున్నారు. ఇతని అక్క చెల్లెండ్రు మనతో ఉన్నారు కదా అని సమాజం చెప్పుకోవడం సంఘానికి తెలియని సంగతేం కాదు. అంటే ఈమె ఇప్పుడు మీరు ఎలాగైతే ఉన్నారో స్త్రీలారా, వివాహమాడి పిల్లలను కని మీరు ఎలాగైతే ఉన్నారో యేసు ప్రభువును కన్న తరువాత మరియ కూడా మీలాగనే మార్చబడింది. అందుకే పరిశుద్ధాత్మ పొందడానికి మేడ గదిలోనికి వెళ్ళిన 120 మందిలో మరియ కూడా చేర్చబడడం అనేది క్రైస్తవ సమాజం గుర్తించాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎవరు ధన్యులు? యేసును కన్న తల్లి ధన్యురాలైతే, యేసయ్యను 9 మాసాలు మోసిన ఆమె గర్భము ధన్యమైనదైతే, ఈ రాత్రి యేసయ్యనే చేర్చుకుంటే నీకెంతటి ధన్యతో. యేసయ్యను నీ హృదయంలో చేర్చుకుంటే నువ్వెంత దీవించబడతావో. మరియను చూసి మురిసిపోయే నువ్వు అంతకు మించిన ధన్యతను కోరుకున్నట్లయితే వాక్యం నీకు తెలియచేస్తుంది. ఆయన వాక్యమును నువ్వు చేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని నువ్వు చేర్చుకుంటే, అనగా యేసు క్రీస్తును నీ హృదయంలో చేర్చుకుంటే, ఆయన నీ జీవితంలోనికి రావడం ద్వారా కలిగే మేలులు నువ్వు అనుభవించడానికి వీలవుతుంది. ఈ రాత్రి ఎంతమంది యేసు ప్రభువును చేర్చుకున్న వారుగా ఉన్నారు? ఎంతమంది యేసు క్రీస్తును తమ స్వంత రక్షకునిగా అంగీకరించిన వారు ఉన్నారు? ఈ రాత్రి నువ్వు యేసు ప్రభువును చేర్చుకున్న వ్యక్తిగా ఉంటే నీకంటే ధన్యుడు ప్రపంచంలో ఇంకెవరు ఉండరు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు క్రీస్తులో ఉన్న గొప్పతనం, వాక్యమై ఉన్న క్రీస్తులో ఉన్న గొప్పతనాన్ని మనం గమనిస్తే 118వ కీర్తనలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, 118వ కీర్తన ఒకసారి మీకు ఒక వచనాన్ని పరిచయం చేస్తాను. 118వ కీర్తనలో 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కీర్తనాకారుడు 118వ కీర్తనలో
క్రీస్తు నీకు ఏమై ఉన్నాడో తెలియచేస్తా ఉంది. ఇక్కడ వాక్యము అన్న పదం దగ్గర యేసు క్రీస్తు అనేది మీరు అన్వయించుకోండి. అవును గాని నా మాటలు విని వాటిని గైకొను వాడు, వాక్యమును గైకొంటే, యేసు క్రీస్తును చేర్చుకుంటే నీ జీవితానికి ఎంత మేలో ఎప్పుడైనా ఆలోచన చేసావా? కీర్తనాకారుడు అంటాడు, దేవా నీ వాక్యము నా పాదములకు దీపము. యేసు క్రీస్తు చీకటిలో బ్రతుకుతున్న జీవితాలకు వెలుగును చూపేటువంటి ఒక జీవన జ్యోతి. రాత్రి చీకటి బ్రతుకులో నువ్వు ఉన్నావా? చీకటిలో సంచరిస్తున్నావా? పాపపు చీకటిలో మ్రగ్గిపోతున్నావా? నెమ్మది లేని బ్రతుకులో నీవు ఉన్నావా? యేసు క్రీస్తు అనే ఈ వెలుగును గనుక నువ్వు స్వీకరిస్తే, యేసు ప్రభువును నీ హృదయంలో చేర్చుకుంటే, దేవుని వాక్యాన్ని గనుక వినడానికి నీవు చెవినివ్వగలిగితే, నీ చీకటి బ్రతుకు ఈ రాత్రితోనే వెలుగుమయంగా మార్చబడును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను వేమూరులో దేవుని వాక్యాన్ని చెప్పాను. బాప్తిస్మ కార్యక్రమాలు ఉన్నాయి. పెనుమూడు రేవులోకి బాప్తిస్మాలకు వెళ్ళాం. వెళ్ళి బాప్తిస్మాలు ఇచ్చి తిరిగి వేమూరు వస్తా ఉన్న వేమూరులో మోసెస్ గారు ఒక పాస్టర్ గారు ఉన్నాడు. సో తిరిగి వచ్చేటప్పుడు వేమూరు రైలు గేట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక పంది మా బండికి అడ్డంగా వచ్చింది. బండి పడిపోయింది. నా చెయ్యి విరిగిపోయింది. నా కుడి చెయ్యి ఎముక విరిగిపోయింది. ఆఖరి రోజు రాత్రి మీటింగ్ ఉంది. మోకాలకు దెబ్బ తగిలింది. చెయ్యి విరిగిపోయింది. ఎవరో ఒక ఆర్ఎంపీ వచ్చాడు, చూశాడు. అర్జెంటుగా ఏ తెనాలో గుంటూరులో తీసుకుపోదాము, చెయ్యి ఎముక విరిగిపోయింది అన్నాడు ఆయన. సో నేను అందుకు ఒప్పుకోలేదు. సరే విరిగింది ఎలాగో విరిగింది కదా, ఈ రాత్రికి నేను ప్రసంగం చేసి ఆ తర్వాత ట్రీట్మెంట్ అనే దానికి వెళతాను అని మొండు పట్టాను. ఇక నా మొండితనాన్ని వాళ్ళు కాదనలేక చేతికి ఒక క్లాత్ లాంటిది చుట్టేశారు. ఏదో పెయిన్ కిల్లర్ లాంటివి ఏదో తెచ్చారు, వేసుకున్నాను. ఆ రాత్రి వేమూరులో చివరి రాత్రి సభలో అలాగే ప్రసంగం చేశాను. ఇంకా పొద్దున్నే మళ్ళీ హాస్పిటల్కి అంటున్నారు. లేదు ఆ మరుసటి రోజు విశాఖపట్నానికి సుమారు ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కింతలి అనే ఊరిలో ప్రసంగం చెయ్యాలి. అది ఒకే రోజు నేను వాళ్ళకి డేట్ ఇచ్చాను. ఆ పాస్టర్ గారు ఫోన్ చేసి చాలా బాధపడుతున్నాడు. నేను చెప్పాను, నువ్వు టెన్షన్ పడమాక, నేను వస్తాను అని. అలాగే చీకటితో రాత్రే బయలుదేరి తెల్లవారేటప్పటికల్లా విశాఖపట్నంలో దిగాను. నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన పాస్టర్ ఫ్రాంక్లిన్ గారు తమ్ముడు నన్ను చూసి స్టన్ అయిపోయాడు. ఏందన్న ఈ పరిస్థితి? సరే, డాక్టర్ బాబ్జీ శ్యామ్ కుమార్ని ఇప్పుడు విజయవాడ జనరల్ హాస్పిటల్లో ఆయన ఎముకలు, నరాలు, మెదడు స్పెషలిస్ట్. అప్పుడు ఏఎంజీలో కేజీహెచ్లో పనిచేస్తున్నారు అక్కడ విశాఖపట్నంలో. ఆ డాక్టర్ గారికి నేనంటే చాలా అభిమానం. ఇక వెంటనే ఆయనకు ఫోన్ చేస్తే ఆయన వచ్చి ఉన్న పళంగా నన్ను ఏఎంజీ హాస్పిటల్లో జాయిన్ చేసి చేతి మీద ఉన్న హెయిర్ అంతా రిమూవ్ చేసి సర్జరీకి ప్లాన్ చేశాడు ఆయన. నేను చెప్పాను, సార్ నన్ను క్షమించండి, ఈరోజు నేను కింతలి అనే ఊరిలో ప్రసంగం చెయ్యాలి. దేవుని వాక్యం చెప్పకుండా నేను సర్జరీ చేయించుకోను, నేను వెళ్ళొస్తాను అన్నాను. ఆయన కొంచెం బాధపడినా నాకున్న సమర్పణ చూసి వెంటనే చేతికి పిండి కట్టేసేసాడు, మెళ్ళ తగిలిచ్చాడు, ఈ చేతికి క్యాన్ పెట్టారు. వెళ్ళిపోయాను. నేను కింతలి వెళ్ళాను, వాక్యం చెప్పాను, వచ్చేసాను. తెల్లవారితే ఆదివారం మార్నింగ్ ఆపరేషన్ సర్జరీ చేశాడు. ఈ పిండి కట్టు మొత్తం ఓపెన్ చేసి డాక్టర్ గారు మళ్ళీ వచ్చాడు. సారి వాళ్ళ ఆదివారం పునరుద్ధాన దినం దేవుని మందిరంలో ఉండకుండా ఆపరేషన్ చేయించుకుని మంచం మీద ఉంటే ఏం బాగుంటుంది,
కొంచెం ఆరాధన అయ్యాక చేయించుకుంటాను అన్నాను. ఆయన కేకలేసి వెళ్ళిపోయాడు. ఆయన కుదరదు, చేసుకోవాల్సిందే అని. ఈలోపు ఎనస్థీషియా డాక్టర్ వచ్చి చూశాడు, బీపీ ఎక్కువ ఉందండి, ఈయనకి మత్తు మంది ఇవ్వడానికి కుదరదు అని ఆయన వెళ్ళిపోయాడు. ఈ లోపల డాక్టర్ ఎంఏ పాల్ గారికి తెలిసిందట నేను వైజాగ్లో ఉన్నానని. వెంటనే ఆయన కారు పంపించాడు. నేను కారులో ఎంఏ పాల్ గారి చర్చిలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళి వచ్చిన తర్వాత సర్జరీ చేయించుకున్నాను. చేతిలో రాడ్ ఉంది. ఇప్పుడు కూడా సుమారు 15 ఏళ్ళు 12 ఏళ్ళు అయింది, రాడ్ తీయలేదు, అట్లాగే ఉంది. అది సందర్భం ఎందుకు గుర్తొచ్చిందంటే, ఆ మీటింగ్ అయిపోయిన మరుసటి సంవత్సరం కింతలి అనే గ్రామం నుండి ఒక సేవకుడు వచ్చాడు. నేను వైజాగ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు వచ్చి తనతో ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు. అయ్యా, వీళ్ళ ఊర్లో కూటాలు పెట్టాలని అడుగుతున్నాడు, ఖర్చు అంతా ఈయనే పెట్టుకుంటాడంట, 3 రోజులు మీరు వాక్యం చెప్పాలి అని అడిగాడు. 3 రోజులంటే ఉండడం కష్టం అవుతుంది, 1 రోజు వస్తాలే అన్నాను. లేదు లేదు, ఇది ఒక పెద్ద సాక్ష్యం అన్నాడు. ఏమిటి సాక్ష్యం అన్నాను. మీరు కింతలి వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఆ మీటింగ్ గొడవ పాడు చెయ్యాలి అనే ఉద్దేశంలో ఆ ఊర్లోనే భయంకరమైన తాగుబోతు ఇతను. ఊర్లో ఇతన్ని ఎవరు కూడా పట్టించుకోరు, ఎందుకంటే చాలా మూర్ఖంగా ఉంటాడు. ఇతని జోలికి ఎవరు రారు. ఆ రోజు కూడా బాగా తాగేసి ఒక బ్రాందీ సీసా, ఒక ఫలావ్ పొట్లం దగ్గర పెట్టుకొని తింటూ ఆ మీటింగ్ పాడు చేయడానికి వద్దామని బయలుదేరాడు. ఆ మీటింగ్ రౌండ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆయనకు మీ దగ్గరకు రావడానికి ఎందుకో ధైర్యం చాలేదట. దూరంగా కూర్చొని ఆ రాత్రి మీరు చెప్పే మాటలన్నీ విన్నాడు. ఆ రాత్రి దేవుడు ఇతనితో మాట్లాడగా ఇతడు మారు మనసు పొంది రక్షణ పొందాడు. ఎంత గొప్ప సాక్ష్యం! ఇక్కడ ఏమిటి ప్రత్యేకత అంటే, మోజెస్ గారు కాదు, జీవము గల దేవుని వాక్యము ప్రాణాత్మలు కీళ్ళు మూలుగుల మట్టుకు దూరుచు అంతరంగమును విభజించగలిగిన శక్తి కలిగిన దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎటువంటి వ్యక్తినైనా మార్చగలిగిన జీవవాక్యం. అతడు ఆ వాక్యాన్ని చేర్చుకున్నాడు. ఆ రాత్రి ఆ పచ్చి తాగుబోతు మారి ఆ ఊర్లోనే సభలు పెట్టిస్తున్నాడు. ఇప్పుడు కీర్తనాకారుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. యేసు ప్రభు వారు చెప్పారు, నన్ను కనిన నా తల్లి ధన్యురాలే కానీ ఆ ధన్యత ఆమె వరకే పరిమితం, కొలిసే వాళ్ళకు కూడా రాదు. ఒకవేళ కొంతమందికి తెలియక ఈవిడే పరలోకం తీసుకెళ్తుందని ఆవిడ్ని పూజించేవారు ఉన్నారు. మీకు సత్యం చెప్పవలసిన బాధ్యత కలిగిన వ్యక్తిగా చెప్తున్నాను. యేసు ప్రభువే చెప్పిన దాన్ని మీరు స్వీకరించకపోతే అది నేను మీకే వదిలేస్తా. సాక్షాత్తు యేసయ్య చెప్పాడు, ఆమె ధన్యురాలే. నేను కూడా కాదన్న మా అమ్మ గొప్పదే కానీ నన్నెవడు చేర్చుకుంటాడో, వాక్యాన్ని ఎవడు చేర్చుకుంటాడో వాడు మరీ ధన్యుడు. ఎందుకో తెలుసా? ఈ వాక్యము చీకటి బ్రతుకులను వెలుగులోనికి నడిపించి పరలోకానికి తీసుకొని వెళ్ళేది వాక్యమే. మరి అమ్మ తీసుకెళ్ళదు, మరి అమ్మే కాదు, ఏ అమ్మ తీసుకెళ్ళదు. ఒకడు స్వర్గం చేరాలనుకుంటే, ఒకడు మోక్షానికి వెళ్ళాలనుకుంటే, ఒకడు పరలోకం చేరాలనుకుంటే ఈ ప్రపంచంలో ఏ అమ్మ నిన్ను తీసుకెళ్ళదు. కానీ జీవవాక్యము యేసు క్రీస్తు నిన్ను స్వర్గానికి తీసుకొని వెళతాడు. స్తోత్రం చెప్పండి. ఎవరైనా ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న నా ప్రియ ఈ ప్రాంతీయ సహోదరులారా,
మోక్షం కావాలనుకుంటే చీకటి బ్రతుకులను వెలిగించి స్వర్గానికి తీసుకొని వెళ్ళే యేసయ్యను ఈ రాత్రి నువ్వు చేర్చుకోగలిగితే నీకంటే ధన్యుడు ఇంకెవడు లేడు. నీకంటే ధన్యురాలు ఇంకెవరు లేరు. చేర్చుకుంటావా వాక్యాన్ని? చాలా పర్యాలు వాక్యాన్ని వినేవారిగా ఉంటాం, కానీ వాక్యాన్ని చేర్చుకోలేం. వాక్యాన్ని వినేవారిగా ఉంటాం, వాక్యాన్ని పాటించలేం. ఎలా కలుగుతుంది పరలోక రాజ్యం? ఎలా దొరుకుతుంది నీకు మోక్షం? అందుకే యేసయ్య చెప్పాడు, ఇదిగో నా వాక్యమును ఎవడైతే గైకొంటాడో వాడు మరీ ధన్యుడు. స్తోత్రం చెప్పండి. పాపపు జీవితాలను వెలిగించే వాక్యమే క్రీస్తు. రెండవదిగా చూస్తే యాకోబు పత్రికలోనికి రెండొకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్ముషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును. యాకోబు పత్రిక రాస్తూ వాక్యము యొక్క ఔన్నత్యాన్ని చెప్తా ఉన్నాడు. వాక్యము అనగా, మరలా చెప్తున్నా, వాక్యము అన్న చోట యేసుక్రీస్తు అని పెట్టుకోవాలి. వాక్యమే దేవుడు. వాక్యము యొక్క శక్తి ఎంత గొప్పది! యేసుక్రీస్తులో ఉన్న ఆ దైవికమైన శక్తి, యేసుక్రీస్తులో నిక్షిప్తమై ఉన్న దైవికమైన శక్తి ఎంత గొప్పది అంటే, ఇక్కడ భక్తుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సమస్త కల్ముషము, సమస్త కల్ముషము మానవుని జీవితంలో బహిర్గతం కాని, అంతరంగంలో సుఖ నివాసం చేస్తున్న కల్ముషం లేక కపటం. కపటం పైకి ఒక విధంగా, లోపల ఒక విధంగా. పైకి ఒక విధంగా మాట్లాడి లోపల ఒక విధంగా ఆలోచన కలిగి, చూసే చూపులు ఒక రకంగా, ఆలోచించే ఆలోచన ఒక రకంగా, చెప్పే మాటలు ఒక రకంగా, చేసే క్రియలు ఒక రకంగా. ఏమిటివి? ఆంతరంగిక కల్మషత్వాన్ని చూపిస్తా ఉంది. నీ అంతరంగం మలినంతో నింపబడితే నీ బ్రతుకులో నిత్య జీవం అనేది నువ్వు చూడలేవు. ఈ వాక్యానికి ఉన్న శక్తి ఎటువంటిది అంటే, నీ అంతరంగంలో నివసిస్తున్న ప్రతి విధమైన కపటము లేక కల్మషాన్ని తొలగించి నీ బ్రతుకును బాగు చేసేది. ఈ ప్రపంచంలో పై వేషాన్ని మార్చగలిగిన వారెవరైనా ఉన్నారేమో కానీ అంతరంగాన్ని కడిగి వేయగలిగిన శక్తి యేసుక్రీస్తు మాత్రమే కలిగి ఉన్నాడు. నేను ఎర్రబడి దగ్గర సభలో మాట్లాడినప్పుడు, తెనాలి ఐతానగర్ ఎర్రబడి దగ్గర సభలో మాట్లాడినప్పుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు బోరపొన్నయ్య. ఆయన ఊళ్ళో అట్ట అంటారు, అసలు పేరు ఆనందరావు. ఊళ్ళో బోరపొన్నయ్య అని పిలుస్తారంట. వాక్యం విని, బాబు మా ఊరంతా రెడ్లు, మా ఊరు వచ్చి వాక్యం చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను అంటే, సరిలే వస్తాలేండి అన్నాను. డేట్లు అడిగాడు, ఇచ్చేసా. మొదటి రోజు రాత్రి, ఆఖరి రోజు రాత్రికి పేపర్లు కూడా కొట్టించుకొచ్చేసాడు. ఆ ఎర్రబడి దగ్గర కుమ్మర్ల వేజెండ్ల రవిబాబు ఉండేవాడు, ఆయన ఒక సాక్ష్యం. వట్టి చెరుకూరు సాయిబు మోషే, చిలకలూరుపేట జాన్, వీళ్ళ పేర్లు వేసాడు. ఈ సువార్త గాయకురాలు మన దగ్గర ఉండేది అమ్మాయి యేసుమణి, అమ్మాయి పేరు, ఇక నా పేరు, మొత్తం పేర్లే. ఫోటోలు ఆ రోజుల్లో ఫోటోలు ఉండేవి కాదు, ఎప్పుడో 30 ఏళ్ల క్రితం సంగతి.
పేపర్లు కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పట్లో ఆర్కెస్ట్రా తొక్కుడు హార్మోని పెజ్జోనిపేట ప్రభుదాస్ ఉండేవాడు విజయవాడ. ఆ తొక్కుడు హార్మోని వచ్చేదనమాట, డోలక్ ఆయన వచ్చేవాడు. సో వీళ్ళందరిని వేసుకొని పోయాను. ఆ ఊరి పేరు దొడ్లేరు, సత్తెనపల్లి దగ్గర దొడ్లేరు. తీరా ఊరు వెళ్తే ఆ ఊర్లో ఆయన లేడు, కోటాలకు పిలిచిన ఆయన లేడు. నేనేమో 15 మందిని దాకా ఎమ్మటేసుకుపోయా. 20 మంది ఏది ట్రైనింగ్ పిల్లలతో కలుపుకొని 20 మంది లేము మేము. తీరా చూస్తే ఊర్లో కోటాలకు పిలిచిన ఆయన లేడు. ఇల్లు అడిగి ఇంటికి వెళ్ళాం. ఆ ఆవిడ ఉంది, ఏమ్మా ఆనందరావు గారు ఉన్నారా అన్న. లేరు అన్న. ఒకసారి మా వాళ్ళు కంగు తిన్నారు. మరి కోటాలు అన్నాడుగా, కోటాలు లేవు గేటాలు లేవు అంది. ఆ ఒట్టి చెరుకురు మోసి అన్నాడు, కోటాలు లేవంటే అర్థమవుతుంది కానీ గీటాలు లేవంటది ఏంటి అన్నాడు. కోటాలంటే కోటాలే, గీటాలంటే భోజనాలు రబ్బాయి, అన్నం కూడా పెట్టనంటుంది, అంటే పొమ్మంటుంది అని అర్థం. మరి కోటాలని పేపర్లు కొట్టించాడమ్మా అన్న. లోపలికి వెళ్ళి పేపర్ల కట్ట తెచ్చి మా ముందు ఇసిరేసింది. కోటాలు లేవని ఆ పేపర్ల కట్ట ఇసిరేస్తే ఆ పేపర్ల కట్ట తీసుకుని వచ్చేసాం బయటికి. ఇంకెందుకు తిరిగి వెళ్ళిపోదామని వీళ్ళందరూ. నాకు మొదటి నుంచి ఓ అనుభవం, దేవుడు ఎక్కడికైనా పంపిస్తే అక్కడ ఏదో పని ఉంటేనే పంపిస్తాడు, ఊరికే నన్ను అయితే పంపించాడు. ఇది నా వ్యక్తిగత అనుభవం. సో ఊరికినే తిరిగి వెళ్ళొద్దు, వాక్యం చెప్పి వెళ్దాము అన్నాను. నేను ఎక్కడ చెబుతావు వాక్యం, ఏమిటి చెబుతావు అన్నాడు. సర్లే కంగారు పడమాకండి అని పక్కనే ఒక ఇంటికి వెళ్ళి, అమ్మ ఈ పక్కిల్లు ఖాళీగా ఉంది, ఎవరు లేరు అంటే, ఆ ఇంటి ఆవిడ ఊరి పెట్టుకు చచ్చింది అబ్బాయి, అది పాడు పెట్టారు అన్నాడు. ఆ పాడు పెట్టిన కొంపలే మాకు కూడా కావాలి, 3 రోజులు ఉంటాం అందులో అన్న. ఉంటే ఉండండి, దెయ్యాలు కొంప అంది. ఆవిడని అడిగి చీపురు తీసుకొని ఆ వంట సమయంలో ఆవిడ ఇంకెవరో ఒక 5-6 వచ్చారు, ఇల్లు ఆడపిల్లలు కూడా. ఆ చీపురులు ఇచ్చి దులిపిచ్చా ఆ పాడుపడ్డ ఇల్లు. ఈ దులిపే లోపు నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళా. అది మాదిగి పల్లి అనుకుంటే, డప్పులు ఉన్న ఇంట్లో ఒక ఆవిడని డప్పు అడిగా, ఇచ్చింది. ఇంక డప్పు తగిలించుకొని తల కూడా చుట్టుకొని ట్రైనింగ్ స్టూడెంట్స్కి పేపర్లు కట్టించి, మిగతా ఈ సాక్ష్యం చెప్పడానికి వాక్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళందరినీ పేపర్లు పంచమని యవనస్తులందరినీ తలో సంచి పట్టుకోండి రా అన్న. తలో సంచి పట్టుకున్నారు. ఇక నేను డ్రమ్ము కొట్టి పాట పాడుతున్నా, తరతరాలలో యుగ యుగాలలో జగజగాలలో దేవుడు 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 అని పాడి, ఎక్కడైనా 10 మంది నిలబడితే అక్కడ ఆగి, ఈరోజు రాత్రి నుండి బోర్డు స్కూల్ దగ్గర 3 రోజులు సువార్త కోటాలు ఎదురుమండు మోజేస్ గారు వస్తున్నారు, వట్టి చెరుకూరు మోసి. నేనే చెబుతున్నా మోజేస్ అనే, నేనే వాళ్ళకి తెలియదు అసలు, ఎందుకంటే పేరు లేక ఫోటోలు లేవుగా. నేనే చెబుతున్నా ఆగి. పేపర్లు మొత్తం పనిచేసాం. పల్లి దాటి రెడ్లు కాలనీకి వెళ్ళాం. ఇక ఎప్పుడైతే రెడ్లు ఇళ్ళు మొదలైనయో, ఆడోళ్ళందరూ పళ్ళాల్లో బియ్యము, కొబ్బరికాయలు, పసుపు, కుంకం, హారత కర్పూరం, చిల్లర డబ్బులు వేసుకుని రోడ్డు మీదకి వచ్చారు. ఎందుకంటే దేవుడు దేవుడు అని పాడుతున్నాగా, దేవుడు వస్తున్నాడేమనుకున్నారు వాళ్ళు. హిందువులకి అదొక సాంప్రదాయంగా దేవుడు వస్తుంటే పలహారం ఇస్తే ఒక బిందు నీళ్ళు రోడ్డు మీద వారపోసి దండం పెట్టుకుని పోతారుగా. సరే నేనే ముందున్నా. ఒక ఆవిడ ఆగి, అబ్బాయి ఆగు అంది. ఆగా, దేవుడు దేవుడు అన్నావు ఏడి అని. ఓహో ఇటు వచ్చిందా అని. ఉన్నాడమ్మా దేవుడు, బోర్డు స్కూల్ కాడ ఆయన గురించి చెప్తాం, అక్కడికి రండి అన్నాం. ఏమోలే ఆ పల్లిలో సంగతి మాకు తెలియదు కానీ దేవుడు అన్నావని ఇవన్నీ తెచ్చామంది. మేము కూడా సంచులు తెచ్చాము, పోసేయండి రా. పిల్లలు ఏమో అయ్యగారండి వీళ్ళు పసుపు పోతున్నారు, కుంకుమ పోయినివ్వండి, పసుపు కావాలి, కుంకుమ కావాలి, అన్నీ కావాలి, ఏం వదిలిపెట్టద్దు. అరటిపళ్ళు, కొబ్బరికాయలు, సాంబ్రాణి కడ్డీలు, పసుపు, కుంకుమ, చిల్లర డబ్బులు. ఊరు రెడ్లు కాలనీ తిరిగి వచ్చేప్పటికి మా సంచులన్నీ నిండిపోయినాయి. ఆ వచ్చిన డబ్బులతో టెంట్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న టెంట్ వేసి ఒక 4-6 ట్యూబ్లైట్లు కట్టించి 45 యాంపుల్ పెట్టి 3 రోజులు వాక్యం చెప్పాము మేము. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ కోటాలకు వస్తున్నారు జనం. అందులో 3 యవనస్తులు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే కోటానికి, ఈ పాటలు పాడే అమ్మాయి ఉంది యేసుమణి, ఎలాగైనా ఈ అమ్మాయిని పాడు చేయాలి అనే ఉద్దేశంతో వచ్చారంట. మా తెలియదుగా, కల్మషం, వాళ్ళ కడుపులో కుట్ర, వాళ్ళ కడుపులో కల్మషం ఉంది. ఆ ఊరికి పనికి మాలిన వాళ్ళు 3 అంటండి.
పనికి మాలోళ్ళే ఈ ముగ్గురు కలిసి వచ్చారు కోటానికి. ఏదో ఒక టైంలో ఒకటి కన్నా ఈ ఆడపిల్ల బయటికి రాబోద్దా నోట్లో గుడ్ల గుగ్గి లాక్కుపోయి పాడు చేద్దాం అనే ప్లాన్ వీళ్ళది. 2 రోజులు కూటాలు అయిపోయినాయి, వస్తున్నారు వెళ్తున్నారు, అవకాశం దొరకట్లా. 3వ రోజు రాత్రి కూటం అయిపోయింది. ఇక నా కాళ్ళ మీద పడి గొల్లును ఏడుస్తున్నారు వీళ్ళు. ఏం జరిగిందంటే 3వ రోజు రాత్రి దేవుని వాక్యం వాళ్ళతో మాట్లాడింది. ముగ్గురు వచ్చి ఏడ్చారు, అయ్యా మమ్మల్ని క్షమించండి. ఎందుకు ఏడుస్తున్నారు, విషయం చెప్పండి. ఇదిగో ఈ 3 దినాలు ఇక్కడికి వచ్చిన కారణం ఆ అక్కను పాడు చేద్దామని వచ్చాం. కానీ ఈరోజు దేవుడు మాతో మాట్లాడాడు. మా పాపపు జీవితాలు ఈ రోజుతో మేము విడిచిపెడుతున్నాం. మాకు బాప్తిస్మం కావాలంటే ఆ 3 రోజుల కోటాల్లో 7గురికి బాప్తిస్మం ఇచ్చాను. నేనే 7గురికి ఇచ్చే బాప్తిస్మం. 3 రోజుల కోటాలు అయిపోయి తెల్లారికి బోరపొన్న ఆనందరావు కూడా వచ్చి అక్కడెక్కడికి పోయాడు. ఆడు పోగు చేసిన డబ్బులు కూడా ఇచ్చాడు. కోటాల్లో దేవుని కార్యాలు జరిగితే వాళ్ళు డబ్బులు ఇచ్చారు. 7గురు బాప్తిస్మం పొందారు. ఆ 7గురిలో ఒకటి ఇప్పుడు సేవ చేస్తున్నాడు, ఆడే ఆనందరావు కొడుకు. ఎంత గొప్ప కార్యం! దేవుని వాక్యానికి ఉన్న శక్తి మానవ అంతరంగంలో పనిచేస్తున్న కల్మషం, మానవ అంతరంగంలో ఉన్న కపటాన్ని అది తొలగించగలిగిన శక్తి దేవుని వాక్యానికి ఉంది. నీ పాపాన్ని నువ్వు కడుక్కోలేవు, నీ పాపం నుంచి నువ్వు బయటికి రాలేవు. కొంతమంది అనొచ్చు, నేను తలుచుకుంటే ఏదైనా చేస్తా. పిచ్చి మాటలు. నీ పాపం నుంచి నువ్వు బయటికి రాలేవు. మానవ అంతరంగంలో సుఖ నివాసం చేస్తున్న ఈ కపటము, కల్మషం అనేది ఎలా బయటికి పోతుందంటే వాక్యము లోపలికి రావాలి. అందుకే సేవకులు చెవుగోసిన మేకల్లాగా మోగుతారు. దేవుని మాటలు వినండి, వినాలి. వాక్యాన్ని చేర్చుకోవాలి. నేను రాజు కాలువ దగ్గర చక్కలంతిన దగ్గర సేవ చేస్తున్న రోజుల్లో అక్కడి నుంచి నన్ను పంపడం చేతగాక ఆ రోజుల్లో రౌడీకి కిరాయి ఇచ్చారు. నా కాలు కానీ చేయగా నరకమని. సిగ్గుచేటు. ఆ రౌడీ పేరు బాలయేసు. ఆడి పుడుకు బతికే ఉన్నాడు. ఆడి పేరే బాలయేసు. బొంబాయిలో మర్డర్ కేసులో పారిపోయి వచ్చి అక్కడ బతుకుతున్నాడు. వాడికి ఇచ్చారు అడ్వాన్స్. నువ్వు ఆ పాదిరి కాలో చేయో నరికై చాలు, 10,000 కిరాయి, 5,000 అడ్వాన్స్ ఇచ్చారు, ఇంకా 5,000 నరికాకి ఇస్తారు. ఆడికి అవి ఎక్కువ. ఆ రోజుల్లో ప్లాన్ చేస్తున్నాడు, ఎప్పుడు ఒంటరిగా దొరుకుతానా, కాలో చెయ్యో నరికేద్దాం. నాకు తెలియదు, నేను మామూలుగానే వెళ్తున్నాను వస్తున్నాను. ఆ రోజుల్లో మేము ఆటో కానీ బస్సు కానీ ఎక్కాలంటే గుడికి అంగడపాలెం రావాలి. అక్కడ దాకా చక్కలంతిని కానించి నడవడమే, నడక తప్ప ఇంకోటి లేదు. అడిపాలెం దాటి గంగడపాలెం దాటి నడవాలన్నమాట. సో ఏ టైంలో అయినా వాడు నరగడానికి అవకాశం ఉంటుంది. నా దారి నేను పనిచేస్తా ఉన్న దేవుని పనిలో ఓ రోజున మా సంఘంలో చట్టి పౌలు చట్టి భాగ్యం వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెడుతున్నాం. కుటుంబ ప్రార్థన మొదలైంది, పాటలు పాడుతున్నాం. అంతలో ఈ బాలయేసు వాడి కొడుకుని భుజాల మీద వేసుకు తీసుకొచ్చాడు. ఏంటి పరిస్థితి అంటే వాడికి ఉన్నట్టుగా జబ్బు చేసింది. అప్పట్లో అక్కడ ఒక MBBS డాక్టర్ ఉండేవాడు, బైబిల్ ఫెయిత్ లూథరన్ అని. ఆ లూథరన్ సంఘం ద్వారా అక్కడ ఒక డాక్టర్ని వేశారు. ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ పేరు ఆశీర్వాదం. ఇడు బతకడు, నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళినా బతకడు అన్నంట. ఇంకెట్లాగో చచ్చిపోతాడు. ఏం చేయాలని కొడుకును ముందు పెట్టుకుని ఏడుస్తున్నారు. అప్పుడు ఎవరు అన్నారంటే, రే మోయస్ గారు సట్టిపౌలు ఇంటికాడ కోటం పెట్టాడు రా, అక్కడికి తీసుకుపో, ఆయన ప్రార్థన చేస్తే 3 మందికి రోగాలు తగ్గిపోయినాయి అన్నారంటే వాళ్ళు. ఆడి మనసులో ఏముంది, నన్ను చంపాలని ప్లాన్ వేసుకుని ఉన్నాడు. ఇప్పుడు నా దగ్గరికి ఎలా వస్తాడు? తప్పదు, కొడుకు చచ్చేటట్టున్నాడుగా, పిల్లోని చేతుల మీద తీసుకుని వచ్చాడు. వాడు రౌడీ కదా, అందరు స్టన్ అయిపోయారు. ఏంటి బాలయేసు అన్నా, బాబు చచ్చిపోయేటట్టున్నాడండి, ప్రార్థన చేయండి అన్నాడు. పడుకోబెట్టి ఎక్కడన్నా
పడుకోబెట్టి మేము అందరం కలిసి ప్రార్థన చేసాం. దేవుడు కనికర స్వరూపుడు, వాడిని బాగు చేశాడు. వాళ్ళు లేచి కూర్చున్నాడు, మాతో పాటు పలహారం తిన్నాడు, అన్నం తిన్నాడు. బాలయేసు భార్య కొడుకుని తీసుకుని వెళ్ళిపోయారు. అయిపోయింది కూటం. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. రాత్రి 12:30కి మా సంఘ పెద్ద తానంకి దయారత్నం మా ఇంటి తలుపు కొట్టాడు. తలుపు తీస్తే దయారత్నం, ఏందయ్యా అన్న, వీడేందో నీతో మాట్లాడాలంటున్నాడు. చూస్తే వాడు రౌడీ. ఏంటబ్బాయి, ఏంటి బాలయేసు అన్న. పాస్టర్ గారు, మీరు దేవుళ్ళు అంటోళ్ళండి, 10 కాలాలు బతకాలి, నా బతుకు సంగతి తర్వాత ఏంటి విషయం చెప్పన్నా. నిన్ను చంపమని పలానా 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 పేర్లు కూడా చెప్పాడు. పాస్టర్ గారి పేర్లు చెప్పడానికి నాకే సిగ్గేసి చెప్పట్లే. పలానా పాస్టర్ గారు మీ కాలో చేయ నరకమని నాకు డబ్బులు ఇచ్చారు, 5,000 అడ్వాన్స్ కూడా తీసుకున్నాను, ఈరోజు రేపో నరకాలి అని ప్లాన్ చేసుకున్నాను. కానీ ఈరోజు దేవుడు నీ ద్వారా నా కొడుకును బతికిచ్చాడు. నేను అటువంటి పాపం చెయ్యను, నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటాను, మీరు ఏరియాలో ఉండదు ఎక్కడికన్నా వెళ్ళిపోండి అన్నాడు. నేను కాదన్నా, ఎవడో ఒకరితో వాళ్ళు మిమ్మల్ని చంపిస్తారు, దయచేసి మీరు ఎక్కడికన్నా వెళ్ళిపోండి అన్నాడు. పిచ్చోడా, నిన్ను మార్చినాడే వచ్చేవాడిని కూడా మారుస్తాడు. ఇడు పోయేవాడు కాదు, ఇడి పేరే ఎదురుమంటు మోజేస్. ఆ భయంకరమైన రౌడీ మేము కోటాలు పెడితే ఆడవాళ్ళు స్నానాలు చేసే దొడ్లు కడతాడు. ఇప్పుడు తాటాకులు నరుక్కొచ్చి దొడ్లు కడతాడు. బతిగా ఉన్నాడు ఇప్పుడు కూడా. ఆడు కొడుకు పెళ్ళి అయిపోయింది. ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుని వాక్యము యొక్క శక్తి, దాని యొక్క విలువ మానవునికి తెలియక చేర్చుకోవడం లేదు. యేసు ప్రభువుని ఎవడైతే చేర్చుకుంటాడో ఆ భయంకరమైన రౌడీ మారి స్నానాలు దొడ్లు కట్టే స్థాయికి కిందకు వచ్చాడు అంటే వాక్యము తన జీవితాన్ని ఎంత మార్చిందో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబదే అంటాడు, అబ్బాయ్ యేసుక్రీస్తు అంటే ఏమనుకుంటున్నారు, వాక్యం అంటే ఏమనుకుంటున్నారు? అది మానవుని అంతరంగంలో నివసిస్తున్న కల్మషాన్ని, కపటాన్ని తొలగించగలిగిన శక్తి కలిగినది. అక్కడ ఇంకొంచెం బలమైన మాట కూడా వాడడం మీరు చూస్తారు. విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు. మానవుని అంతరంగంలో విర్రవీగుతున్న దుష్టత్వం ఉందట. ఇది బయటికి కనపడదండి. అంతరంగంలో ఉండేటువంటి ఈ దుష్టత్వం, పైకి కనిపించని అహంకారం, పైకి కనిపించని గర్వం, పైకి కనిపించని సాతాను యొక్క సాధనం, ఇది మానవుని అంతరంగంలో స్థిర నివాసం చేసి మానవుడి జీవితాన్ని పాడు చేసేది. ఈ దుష్టత్వం అనేది ఎంత భయంకరమైనదంటే మానవుణ్ణి విర్రవీగేటట్లు చేస్తుందట. కొంతమంది డబ్బును బట్టి విర్రవీగుతారు. నోటికేమొస్తుందో తెలియకుండా మాట్లాడతారు. కొంతమంది అధికారాన్ని బట్టి విర్రవీగుతారు. నేను తలుచుకుంటే ఏదైనా అనేవాళ్ళు ఉంటారు. ఈ దుష్టత్వం ఎలా పెరిగివేయబడుతుందంటే, నీ అంతరంగంలో నాటబడిన ఈ దుష్టత్వమును, విర్రవీగుచున్న నీ ఆంతరంగిక సాతాను స్వభావాన్ని పెకలించగలిగినది క్రీస్తు మాత్రమే. ఇంకెవడు ఈ అంతరంగాన్ని బాగు చేయలేడు. అందుకే హృదయ పరిశోధకుడు యెహోవాయే అంటాడు. ఓ మనుష్యుడా, నీ బ్రతుకులో నువ్వు ఏం చూసుకుని విర్రవీగుతున్నావు? వాడి పేరు వడుగు బ్రహ్మం, ఊరు గొల్లల మోద. 3 మర్డర్లు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు చేసి
బతుకు తెరువు కోసం మా ఊరు వచ్చాడు. మాకు వాడికి దడే అడ్డం. ఈ దడి అవతల వాళ్ళ ఇల్లు, దడి అవతల మా ఇల్లు. విర్రవీగాడు. చంపేస్తానని బరిసి తీసుకొని మీదకి వచ్చాడు. బరిసితో సాధనం చేశాడు. నువ్వు కూటమయ్యాక రా, ఈ రాత్రి నిన్ను చంపకుండా నిద్రపోను అన్నాడు. చంపితే చంపరా, ఏమైంది? చచ్చిపోయిన వాళ్ళు అందరినీ నన్ను తీసుకొస్తున్నాడు ఏంటి? చంపితే చంపరాదా అన్న. ఇప్పుడు కాదు, కూటమయ్యాక చంపుతా అన్నాడు. పోనీ అప్పుడు చంపుతా కానీ పోరా, పోయాడు. నేను కూటం పెట్టుకుని ఇంటికి పోయాను. అసలు ఆడు నాకు కనపడలా. 3వ రోజు రాత్రి వాళ్ళ ఆవిడ పేరు సైకం పోతమ్మ. ఆ ఒడుగోలు చేసుకుంది కదా, ఒడుగు పోతమ్మ అయింది. వాళ్ళ అసలు ఇంటి పేరు సైకం వాళ్ళు అనమాట. గొల్లుని ఏడుస్తుంది. దడవతలే ఏంట్రా ఏడుస్తుందని దడికాడికి వెళ్తే బ్రహ్మాన్ని ఎవడా చంపేశాడు. ఎలా చంపేశాడు అంటే ముక్కలు నరిగి పీతల చెరువులో వేశారంట. అది శవం కనపడలా. బట్టలు పంపిస్తే దినం చేసుకున్నారు అంతే. ఏం చూసి విర్రవీగుతావు? దేవుని మీద విర్రవీగేవాడు, దేవుడు తనకిచ్చిన దానిని బట్టి విర్రవీగేవాడు, అంతరంగంలో దుష్టత్వాన్ని పెట్టుకొని విర్రవీగుతూ నీకిష్టమైనట్టు నువ్వు బతికితే దేవుడు ఊరుకోడు. జాగ్రత్త. చివరికి ఆ కాంపౌండ్ కూడా మాకే ఇచ్చి వాళ్ళ ఆవిడ చచ్చిపోయింది. 2 పిల్లలు, కూతురు ఊరేసుకుంది. పెళ్ళిడు వచ్చాక కొడుకు ఒక్కడే ఉన్నాడు. ఇక ఈ ఊళ్ళో మేము బతకలేం, పాస్టర్ గారు ఈ స్థలం కూడా నువ్వే తీసుకొని మాకు ఇచ్చేస్తే ఊరికి తీసుకోవాలా, డబ్బులు ఇచ్చాం, వెళ్ళిపోయాడు. ఆ స్థలం కూడా ఇప్పుడు మాకిందే ఉంది. అటువంటి మానవుని అంతరంగంలో ఉండే చెడును, విర్రవీగుతున్న దుష్టత్వాన్ని తొలగించుకోవాలనుకుంటే వాక్యాన్ని చేర్చుకోవాలి, యేసు ప్రభువుని నమ్ముకోవాలి. కొంతమంది కులాన్ని బట్టి విర్రవీగుతారు, కొంతమంది ధనాన్ని బట్టి విర్రవీగుతారు. ఆ ధన గర్వంలో నోటికేమొస్తుందో తెలియకుండా మాట్లాడతారు. ఏం మాట్లాడినా చెల్లుతుందనుకుంటారు. జాగ్రత్త. ఆ దుర్మార్గత నుండి మనం బయటపడాలి అంటే యేసయ్యను మన హృదయంలోకి తెచ్చుకోవాలి. అవును గాని దేవుని వాక్యమును గైకొని దాని ప్రకారము జీవించేవాడు మరీ ధన్యుడు. ఈ రాత్రి ధన్యులు కావాలనుకుంటే యేసయ్యను హృదయంలోకి చేర్చుకోవాలి. మీరు ధన్యులు కావాలనుకుంటే యేసు వాక్యాన్ని చేర్చుకో, నీ జీవితం ధన్యమైపోతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే వాక్యాన్ని మనం కనుక చూస్తే మరొక చోట వాక్యం యొక్క శక్తి ఎంత గొప్పదో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం చూడగలం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుని గురించి యోహాను చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది చెప్పబడిందో, ఏది మేము కన్నులారా చూచామో, ఏది మేము తాకి చూచామో ఆ సత్యాన్ని మీకు ప్రకటిస్తున్నామంటూ మొదలుపెట్టిన యోహాను 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆ వాక్యమే అనగా యేసుక్రీస్తే మనకు శాంతికరమై ఉన్నాడు. ఎవరు యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకుంటారో, ఎవరు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరిస్తారో అట్టి జీవితాలకు ఆయన శాంతికరమైన వాడుగా ఉన్నాడు. ఈ శాంతికరమైన అనే దానికి ఫుట్ నోట్లో ఒక ప్రత్యేకమైన పదం ఉపయోగించబడింది. మీరు చూడండి, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఈ మాట కొంచెం మీరు వివరణాత్మకంగా తెలుసుకుంటే ఇంకా మంచిదని నేను అభిలషిస్తా ఉన్నాను. మానవ జాతిలో
లేక మానవ జీవితంలో శాంతి సమాధానం లేకపోవడానికి గల కారణం మానవ అంతరంగంలో నివసిస్తున్న పాపమే. మానవుని జన్మ కర్మ పాపములు మానవునికి శాంతి లేకుండా చేస్తా ఉన్నాయి. నువ్వే భక్తి అయినా చెయ్యి, పాపము నీలో ఉండగా నీకు నెమ్మది ఉండదు. నువ్వు ఏ మతంలోనైనా ఉండు, పాపము నీలో ఉండగా నీకు శాంతి లేదు. మానవ జీవితానికి శాంతి సమాధానము అనేది ఎప్పుడు కలుగుతుందంటే మానవుని జీవితంలో నివసిస్తున్న పాపము నుండి విడుదల పొందిన తరువాత మాత్రమే మనసుకు శాంతి, మనసుకు నెమ్మది. ఆ పాపం పోనంత వరకు నీ బ్రతుకులో శాంతి ఉండదు. ఆ పాపం పోనంత వరకు నీ బ్రతుకులో నెమ్మది ఉండదు. ఆ పాపపు ఆలోచన పోనంత వరకు నీ జీవితంలో సమాధానం ఉండదు. బ్రతుకుచున్నట్లుగా కనబడతావు, అంతరంగంలో పాపపు అగ్ని చేత దహించబడతా ఉంటావు. కాబట్టి పాపి అయిన మానవునికి శాంతి కలగాలంటే, పాపి అయిన మానవుని జీవితానికి సమాధానం కావాలంటే, పాపి బ్రతుకుకు నెమ్మది కావాలి అంటే ఏం పోవాలి అంటే పాపం పోవాలి. పాపం పోవాలి. ఆ పాపం అనేది పోకుండా, నేను తిరుపతిలో వాక్యం చెప్తూ ఉండగా ఒక చెట్టి బలిజీ వ్యక్తి, అతని పేరు సుభాష్, సభ అయిపోయిన మరుక్షణం నేనున్న గదికి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చాడు. రాత్రి 11 పైన అవుతోంది. తలుపు కొడితే తీశాను. ఒక్కడే ఉన్నాను నేను. బయట ఇద్దరు నిలబడ్డారు. ఎవరు బ్రదర్ అన్న? అయ్యా మీతో మాట్లాడాలని వచ్చాను. సర్లేరా లోపలికి తీసుకెళ్ళి విషయం చెప్పు. నా పేరు సుభాష్ అండి, నేను చెట్టి బలిజీ కుటుంబానికి చెందినవాడిని. నేను ఫైనాన్స్ వ్యాపారం చేస్తాను. ఈ మధ్యకాలంలో నా ఆరోగ్యంలో మార్పులు వచ్చాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు ఎయిడ్స్ అని చెప్పాడు. సో నేను నా భార్య నా పిల్లలకు దూరంగా ఉంటా ఉన్నాను. సో రోజు రోజుకి కొంచెం నా మీద నా కుటుంబస్తులు నిఘా పెట్టి గమనిస్తూ ఉన్నారు. నా భార్యకు నాకు మధ్యలో తరచూ గొడవలు అవుతున్నాయి. మా సంసార జీవితంలో సమస్యలు ఏర్పడ్డాయి. కాలక్రమంలో నా స్థితి చాలా దయనీయంగా మారింది. ఈ బ్రతకలేక నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. సో ఈరోజు మీ వర్తమానం విన్న తరువాత మీ దగ్గరకు వచ్చి నా సమస్య చెప్పుకోవాలనుకున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. దేవుని వాక్యం చెప్పాను, ప్రార్థన చేశాను. ఆ కూడికి ఏర్పాటు చేసిన జేమ్స్ జయశీలన్, ఆయన ఇప్పుడు తిరుపతిలోనే ఉన్నాడు. అప్పుడు ఆయన కడపలో ఉండేవాడు. ఆయనకు పరిచయం చేశాను. నేను వచ్చేసిన తర్వాత నాకు తరచూ ఫోన్ చేస్తూ ఉండేవాడు. నేను అతనికి చెప్పాను, తమ్ముడు నీ జీవితంలో ఉన్న జబ్బు అనేది పక్కన పెట్టు. ముందు నీ బ్రతుకు బాగుపడాలన్నా, నువ్వు నరకం తప్పించుకోవాలన్నా, నీ బ్రతుకులో శాంతి సమాధానం కావాలి అన్నా, ఏ పాపము నిన్ను వ్యాధిగ్రస్తునిగా మార్చిందో ఆ పాపాన్ని దేవుని దగ్గర నువ్వు విడిచిపెట్టాలి. అది జరగకుండా నీ బ్రతుకులో నెమ్మది అనేది నువ్వు పొందుకోలేవు. చెప్తూ వచ్చాను, ప్రార్థన చేస్తున్నాను. తను ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపపడ్డాడు. పాపము నుండి విమోచించబడ్డాడు, రక్షణ పొందాడు, మందిరానికి వెళ్ళడం ప్రారంభించాడు. ఓ రోజు నాకు ఫోన్ చేశాడు, అయ్యా నేను ఇప్పుడు మందిరానికి వెళుతున్నాను, గతం కంటే 5 కేజీలు బరువు పెరిగాను, ఆరోగ్యంగా ఉన్నాను, కుటుంబంతో కలిసి ఉన్నాను, కానీ నాలో ఉన్న జబ్బును కూర్చున్నటువంటి ఒక ఆలోచన నన్ను వేధిస్తోంది. నేను చెప్పాను, మొదట ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళావో అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు చెకప్ చేయించుకో అని. ప్రభు మహాకృప ఏంటంటే సుభాష్ మరలా ఆ ఎవరైతే డాక్టర్ మొదట చెకప్ చేసి నీకు ఎయిడ్స్ ఉందని రిపోర్ట్ ఇచ్చి మందులు ఇచ్చాడో
ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటే దేవుడిచ్చిన గొప్ప కృప ఏంటంటే ఆ జబ్బు అతని నుండి విడిచిపోయింది. సుభాష్ నన్ను తిరుపతి తీసుకొని వెళ్ళాడు. వాళ్ళ వీధిలో కూటం పెట్టి సాక్ష్యం చెప్పాడు. ఈ దైవజనుడు నాకు వాక్యం చెప్పగా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, యేసయ్య నా పాపాలన్నీ క్షమించాడు, నాకున్న జబ్బు నుండి విముక్తి కలిగించాడని. ఎన్ని గొప్ప సాక్ష్యాలు, ఎన్ని గొప్ప కార్యాలు నా సేవా అనుభవంలో కోకొల్లలు. ఈ రాత్రి ప్రియ స్నేహితులారా, ప్రియమైన నంది వెలుగు వాస్తవీలారా, నీ అంతరంగంలో ఉన్న పాపం నీకు నెమ్మది లేకుండా చేస్తుందని నీకు అర్థమైతే ఈ ప్రపంచంలో నీకు నెమ్మది ఇవ్వగలిగిన వాడు వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ఒక్కడే. సవాలు చేసి నేను చెప్పగలను, యేసయ్య దగ్గరకు రా, యేసు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకో. ఆయన నీ పాపములకు శాంతికరంగా మార్చబడతాడు. అందుకే అక్కడ వ్రాయబడింది ప్రాయశ్చిత్తము. యేసు క్రీస్తుగా వాక్యమై ఉన్న దేవుడి లోకానికి వచ్చి శిలువ యాగం చేసి మానవ పాప ప్రక్షాళన కొరకై ఆయన రక్తమంతటిని శిలువలో కార్చి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఈ లోకంలో ఎవడైనా తన పాపము నుండి విమోచించబడగోరితే, పాపము నుండి విడుదల పొందగోరితే, ఈ లోక సంబంధమైన ఏ భక్తి నీకు పాప విముక్తి కలిగించలేదు. యేసు తప్ప. యేసయ్య నిన్ను పాపము నుండి విమోచించడానికే సిలువలో ప్రాయశ్చిత్తం చేశాడు. ఆ పాపము నుండి నిన్ను విమోచించుట ద్వారా నీకు శాంతి కలుగుతుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, అవును గాని నా మాటలు గైకొని వాటిని ఎవడైతే వెంబడిస్తాడో, నా మాటలను ఎవడు స్వీకరిస్తాడో, దేవుని వాక్యాన్ని ఎవడు చేర్చుకుంటాడో వాడు మరీ ధన్యుడు. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలో చంద్రరాజేశ్వరరావు గ్రూపులో కామ్రేడ్ తాళ్ళూరి శ్రీనివాసరావు అనే పేరు ఇవాళ మీరు చల్లపల్లి పోలీస్ స్టేషన్లో కూడా తెలుసుకోవచ్చు. అది నా పేరు. దేవుడు లేడనే ఒక నాస్తికుడుగా పుట్టిన వైష్ణవ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి, చదివిన పురాణాలన్నీ పక్కన పెట్టి, డాక్టర్ జయగోపాల్ స్థాపించిన నాస్తిక యుగం అనే పత్రిక చేతబట్టి ఒక నాస్తికుడిగా మారి కమ్యూనిజాన్ని భుజాన్ని వేసుకొని విజయవాడ నగర వీధుల్లో దేవుడు లేడని ప్రకటించిన ఒక మూర్ఖుడు కామ్రేడ్ తాళ్ళూరి శ్రీనివాసరావు. 18 సార్లు దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడితే దేవుడు లేడని హేళన చేసిన ఒక మూర్ఖుడు తాళ్ళూరి శ్రీనివాసరావు. బ్రతుకులో ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని అది వ్యాపారమా, ఉద్యోగమా, ఏ పని అనేది ఆలోచించకుండా చివరికి నాటకాలు వేసి సహితం డబ్బు సంపాదించిన తాళ్ళూరి శ్రీనివాసరావు ఓ భయంకరమైన యాక్సిడెంట్లో 30 రోజులు కోమాలో ఉన్నాడు. మా ఫ్యామిలీ డాక్టర్ పింగళి మధుసూదన్ రావు గారు హాస్పిటల్కి తీసుకెళ్తే మా నాన్నగారితో చెప్పిన మాట ఏంటంటే, సత్యనారాయణ గారు ఈ అబ్బాయి బ్రతకడు, ఎందుకంటే పైప్ ఎదిని తెగి ఊడిపోయింది, కుడివైపు బొగ్గలోనికి ఐరన్ రాడ్ దిగి దంతాలు ఊడిపోయినాయి, కుడి చేతిలోకి ఇనుప సవ్వలు దిగి గాజులు, ఆడపిల్లలు ఎలా గాజులు వేసుకుంటారో అలా లోపల తిరిగిపోయినాయి, మెల్లి తిరిగిపోయినాయి, లోపల ఒళ్ళంతా గాయాలు. రక్తపు మడుగులో ఉన్న నన్ను చూసి దగ్గరకు రావడానికి ఎవడు ధైర్యం చేయలేదు. అప్పట్లో మునీంద్ర అనే ఒక రిక్షా డ్రైవర్, రిక్షా ఎక్కువగా నేను వాడుతూ ఉండేవాడిని. ఆ రిక్షా వాడు చూసి నన్ను లేపి రిక్షాలో వేసుకొని మా ఊరు డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే రిక్షాలోంచి దించద్దు అన్నాడట. అప్పుడు చల్లపల్లి తీసుకెళ్ళారు.
పెంగళ మధుసూదన్ రావు గారు చెప్పాడు ఈయన బతకడని. అప్పుడు మా నాన్నగారు అన్నారు, వీడు సేవ చేస్తాడని దేవుడు మాట్లాడాడయ్యా, మీ పిచ్చి కానీ దేవుడు మాట్లాడటం ఏంటి, ఈ అబ్బాయి సేవ చేయటం ఏంటి, వీడొక తాగుబోతు, వీడొక రవిడి, వీడొక చెట్ల పేకాడేవాడు, ఇలాంటి వాడు సేవ చేయటం ఏంటి, నా సంగతి ఆయనకి తెలుసు. లేదండి మీరు వైద్యం చేయండి, చచ్చిపోతే చచ్చిపోయాళ్ళే, వైద్యం చేయండి అన్నాడు. అప్పుడు డాక్టర్ గారు మత్తిచ్చి ఆపరేషన్ చేసి ఆ లోపల ఉన్న సువ్వలు తీసి పెదం కుట్లేసి బొగ్గలో కుట్లేసి ఒళ్ళంతా కట్లేసి ఇంటికి పంపించి మందులే అక్కర్లా 30 రోజులు చూడండి, 30 రోజులు కనుక బతికుంటే అప్పుడు చూద్దాం అన్నంట మా డాక్టర్ గారు. 30 రోజులు కోమాలో ఉన్నా, కంటి చూపే కానీ నోటి మాట లేదు. నేను పుట్టాక ఎవరో అన్నారంట మా అమ్మతో, అమ్మా ఆండాళ్ళమ్మ గారు నీ చిన్న కొడుకు అదృష్టవంతుడు అందంట మంత్రసాని కాబోలు. ఏమ్మా అంటే 2 పళ్ళ సందుని 5 రూపాయలు బిళ్ళబట్టి అంత ఖాళీ ఉంది అన్న. పళ్ళ సందికే అదృష్టవంతి 2-3 ఎప్పుడో పిక్కుంది నేనే. పిచ్చి మాటలు. అయితే ఆ సందులో నుంచే పాలు పోసారు, ఇంకో దారి లేదు నోట్లో పోయటాను కూడా. 30 రోజులు కోమాలో ఉన్నాక 31వ రోజు ఫిట్స్ వచ్చేసినాయి నాకు. ఇక పూర్తిగా స్పృహ కోల్పోతే చనిపోయాను అనుకుని మా అమ్మగారు మా అక్క అందరు ఏడుస్తున్నారు మీద పడి. అప్పుడు ఒక దైవ దర్శనం, ఆ దర్శనంలో ప్రభు శిలువ మీద ఎలాగైతే ఉన్నాడో తెల్లని వస్త్రాలు కలిగి అలాగే నా మంచం దగ్గర బెడ్ దగ్గరికి వచ్చి నిలబడి నా కుడి చేతిని పట్టుకొని నా కుమారుడా మోషే అన్నాడు. అదే పేరు పెట్టుకున్నా, నాకెవరు పేరు పెట్టలే. పౌలు వలె నువ్వు నా కొరకు శ్రమలో సేవ చేయాలి అన్నాడు. అప్పుడు ఆ దర్శనంలో నేను ప్రభువుతో అసంకల్పితంగా మాట్లాడుతున్న, ప్రభువా నీ ఉన్నావని తెలియక నిన్ను దూషించాను, నన్ను క్షమించు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ సేవ చేస్తా. ఆ రోజున నేను మరణ పడక మీద కళ్ళు తెరిచి లేచి నిలబడ్డా, మళ్ళీ అంటూ పడితే సువార్త చెప్పటం ఆ రోజు ఆగిపోద్ది. అంటే చచ్చిపోవటం తప్ప చచ్చేదాకా బండిలా పోతానే ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప దేవుడు! ఆ క్రీస్తు శిలువ రక్త ప్రోక్షణ ఈ దౌర్భాగ్యుడి అంతరంగంలో ఉన్న పాపమునకు ప్రాయశ్చిత్తం చేయగా దొరికిన నిజమైన శాంతి ఈరోజు నేను అనుభవిస్తున్నాను. ఈ శాంతి నీకు కావాలా? ఈ సమాధానం కావాలా? నువ్వు చేసే మత సంబంధమైన భక్తి నీకు శాంతిని నెమ్మదిని ఇవ్వలేకపోతే నీ జీవితం ధన్యం చేయడానికి దిగి వచ్చిన యేసు క్రీస్తుని ఈ రాత్రి నీ హృదయంలో చేర్చుకో. బైబిల్ గ్రంథంలో అనేక మంది పాపాత్ములు క్రీస్తును చేర్చుకొని నిజమైన శాంతి కాముకులుగా, శాంతి దూతలుగా మార్చబడ్డారు. ఆ తల్లి అన్నది, నిన్ను కనిన గర్భము నీవు కుడిచిన స్తనములు ధన్యములు అంటే యేసయ్య అన్నాడు. అవును, నన్ను కన్న నా తల్లి ధన్యురాలే గాని నా వాక్యము గైకొంటే వారు మరీ ధన్యులు. అట్టి ధన్యత ఈ రాత్రి ఎవరైనా కోరుకుంటే, అట్టి ధన్యత కావాలని ఆశించిన వారు ఎవరైనా ఉంటే, అట్టి ధన్యత నాకు కావాలి అని మీరు ఆశపడితే ఈ రాత్రి యేసు క్రీస్తుని మీ హృదయంలో చేర్చుకోండి. నాలాంటి దౌర్భాగ్యులను శాంతి కాముకులుగా మార్చిన క్రీస్తు మీ బ్రతుకులకు శాంతిని, సమాధానమును దయచేయును గాక. తలలు వంచి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. ఉన్న బలంగా ఒక్క క్షణం చిన్న ప్రార్థన. నీ జీవితంలో నిజమైన శాంతి, నీ జీవితంలో నిజమైన సమాధానం, అంతరంగంలో ఉన్న కల్ముషము, కపటము, పాపము, దుర్నీతి, విర్రవీగుచున్న దౌష్ట్యము నుండి విముక్తి కోరుకుంటున్నావా? యేసు క్రీస్తును నీ హృదయంలో చేర్చుకోవాలి. ఈ రాత్రి యేసు క్రీస్తును నా హృదయంలో చేర్చుకుంటాను, నా జీవితాన్ని యేసయ్యకు అప్పగించుకుంటాను.
నేను రక్షణ పొందుతాను. ఈ రాత్రి క్రీస్తు ఎంత అవసరమై ఉన్నాడో నేను గ్రహించాను అని నువ్వు చెప్పగలిగితే, క్రీస్తు అవసరత నీ జీవితానికి అవసరమని గ్రహిస్తే, ఆయనే నీకు శాంతి సమాధానములను నెమ్మదిని ఇయ్యగలిగిన వాడని నువ్వు గ్రహిస్తే, అట్టి క్రీస్తు కృప కొరకు నీ చేయి చూపించు. నీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి క్రీస్తు నాకు అవసరమై ఉన్నాడు, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పగలిగిన వాళ్ళు మీ చేతులు పైకి చూపిస్తే మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. నిన్ను శాంతి సమాధానములతో నింపే దేవుడు, నీ కుటుంబమును దీవించే దేవుడు, నీ జీవితానికి నెమ్మది ప్రసాదించేవాడు, ఆ లోకరక్షకుడు వాక్యమై ఉన్న క్రీస్తు ఈ రాత్రి నీకు కావాలి అనుకుంటే ఒకసారి నీ కుడి చేతిని పైకి చూపించు. చేతులెత్తిన వారు మీరున్న చోట ఒక్క క్షణం లేచి నిలబడితే మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. చేతులెత్తిన వారు మాత్రమే మీరున్న చోట తీర్మానంతో లేచి నిలబడండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఒక చిన్న ప్రార్థన. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. దేవా, నిజమైన ధన్యత నిన్ను బట్టి, నిజమైన ధన్యత నీలోనే అన్న సత్యాన్ని ఈ రాత్రి నేను తెలుసుకున్నాను. నా జీవితాన్ని నీకు అప్పగించుకొని నీలో ఉన్న శాంతి సమాధానములను పొందుకునే వ్యక్తిగా నేను ఉండడానికి సిద్ధపడుతున్నానయ్యా. హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకోండి.